ఈ రోజున ప్రభు నమ్ముకొని ప్రభు మార్గంలో వెళ్తున్నారేమో. సేవకులారా, ప్రభు నమ్ముకొని ప్రభు సేవా పిలుపులో ముందుకు వెళ్తున్నారేమో. లోకపు నీడ కన్నా దేవుని నీడలో మీరు బ్రతుకుతున్నారు. ఎప్పుడు దేవునికి కృతజ్ఞత కలిగి ఉండండి. అలా లేకుండా నాకెందుకు శ్రమలు వచ్చాయి, నాకెందుకు కష్టాలు వచ్చాయి, నాకెందుకు ఇబ్బందులు వచ్చాయి, ఇంత సేవ చేస్తున్నా నాకేంటని స్వయం చిత్తానికి అవసరమైనవి ఏవో అక్కర్లు తీర్చబడలేదని అసంతృప్తితో బ్రతకొద్దు. అలా నువ్వు సణుగుతూ గొణుగుతూ బ్రతకటం వల్లనే సంహారకుడు వస్తాడు. స్తుతిస్తూ బ్రతికితే దేవుని సన్నిధిని ఆవరిస్తుంది. హల్లెలూయా. స్తుతిస్తూ బతికితే దైవ కార్యాలు నీ జీవితంలో నువ్వు చూడగలుగుతావు. ఏం పోగొట్టుకున్నావు, ఏం పొందుకున్నావు. మోషే అల్పకాల సుఖభోగాల్ని, చక్రవర్తిగా ఉండి రాజుగా ఉండి అధికారం నాకు వద్దనుకున్నాడు, పోగొట్టుకున్నాడు. ఎవరితో ఉండటం మేలనుకున్నాడు, దేవుని ప్రజలతో శ్రమ పట్టైనా మేలనుకున్నాడు. దేవుని ప్రజలతో ఆయన ఎన్ని శ్రమలు పడ్డాడు, అయినప్పటికీ ఆయన దేవుణ్ణి ఏ రోజైనా మరి ఎందుకు ప్రభువా అని చెప్పేసి ప్రశ్నించాడా, అసంతృప్తితో బతికాడా? తనకివ్వబడినటువంటి ఆ బాధ్యతని ఆయన ముందుకు తీసుకుని వెళ్ళటానికి ఇష్టపడ్డాడు. యేసు నామములో నువ్వు హింసింపబడిన, శ్రమలు అనుభవించిన ప్రతిఫలం ఉంటుంది. బహుమానముగా పరలోక రాజ్యాన్ని నిన్ను వారసులుగా దేవుడు చేయబోతూ ఉన్నాడు. జీవ గ్రంథంలో నీ పేరు రాయబోతూ ఉన్నాడు.